ఎమ్మెల్సీ పదవిపై వేటు వేయడాన్ని జంగా కృష్ణమూర్తి తప్పుపట్టారు. ఇది బీసీ వర్గాలపై కక్ష సాధింపేనన్నారు. పార్టీలు మారిన తెలుగుదేశం ఎమ్మెల్యేలపై సంవత్సరాలు తరబడి వేటు వేయకుండా తన పదవిపై మాత్రమే వేటు వేయడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని కృష్ణమూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికలకు ముందు జగన్ తనను పొగుడుతూ మాట్లాడిన వీడియోను మీడియాకు వినిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. శాసనమండలి చైర్మన్ గారు నా ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది నేను కక్షాధిప చర్యగా భావిస్తున్నాను. మౌఖికంగా నా యొక్క సమాధానం వినాలా. ఇటీవల సంబంధించి కూడా మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్న టైం అని కూడా అడగటం జరిగింది. ఆ తదుపరి మరలా కూడా టైం ఇచ్చినట్లయితే వచ్చి సమాధానం చెప్తాను కూడా మాట్లాడ జరిగినప్పుడు కూడా నన్ను డిస్క్వాలిఫై చేయటం అనేది బీసీ వర్గాలని కక్షాధిప చర్యలో భాగంగా డిస్క్వాలిఫికేషన్ చేసిందిగా నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కూడా ఎవరు కూడా పార్టీలోకి రానప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు పలికా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతోని పల్నాడు ప్రాంతం నుండి హైదరాబాద్ కూడా గాంధీ భవన్ వరకు కూడా పాదయాత్ర చేసి కార్యకర్తలతోని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని కోరటం జరిగింది. బీసీ వర్గాలకు సంబంధించిన పదవే కానీ నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదని చెప్పాను కూడా ఆలోచన. ఎంతమంది రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ ఎంతమంది రాజీనామా చేసి సంవత్సరాలు తడబడినప్పుడు కూడా ఎందుకు మీరు డిస్క్వాలిఫై చేయకూడదు, ఎందుకు పదవి రద్దు చేయలేదు? కేవలం బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళు కనపడుతున్నారా? దీనిపై చట్టపరంగా చర్యలకు కూడా లీగల్ గా ఒపీనియన్ తీసుకుని లీగల్ కూడా పాసిపోయిస్తాం. ఎన్నికల పరిస్థితి చూస్తే తప్పనిసరిగా కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అధికారంకి వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారు. వారి యొక్క సేవలు ఈ రాష్ట్రానికి అవసరం.